1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. పైసామే పరమాత్మ, డబ్బుకు లోకం దాసోహం. కొంతమంది ఎంత కష్టపడ్డా రెక్కలు ముక్కలు చేసుకున్నా డబ్బులు అనేది సంపాదించడం చాలా కష్టంగా మారిపోతుంది. ఇక నా జీవితం ఇంతే, ఈ జన్మకి ఇంతే, నేను మిడిల్ క్లాస్ గా అలాగే ఒక పేదవాడిగా ఇలాగే మిగిలిపోవాల్సిందే అని చాలా నిరాశలో ఉంటారు. మళ్ళీ మనల్ని మనం మేనిఫెస్టేషన్ చేసుకొని మన సంకల్ప బలంతో డబ్బును సంపాదించడం, కోటీశ్వరులం అవ్వడం ఎలా? అంటే అమ్మ, దీనికి ప్రధానంగా మనిషి యొక్క స్వార్థం మనిషిని నాశనం చేస్తుంది. అంటే పూర్వం ఒక ఊరు ఉండేది, ఒక పల్లెటూరు ఉంది అనుకోండి. ఆ పల్లెటూరులో ఒక కిరాణా కొట్టు ఉండేది. ఒక షావుకారు గారు కిరాణా కొట్టు పెట్టేవాడు. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే ఆ కిరాణా కొట్టు నుంచి సరుకు వచ్చేది. ఇప్పుడు కాకపోతే 4 రోజులకో 2 నెలలకో ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఏమవుతోంది, ఇప్పుడు పల్లెటూరులో షావుకారు గారి కిరాణా కొట్లు లేవు. అసలు ఎవరు వ్యాపారం పెట్టే ఆలోచనలోనే లేరు. ఏమైంది, ఎప్పుడైతే మన ఆలోచన విశృంఖలం అయిందో, ఈ మాల్స్ లాంటివి, సూపర్ మార్కెట్ లాంటివి ఇలాంటివి వచ్చాయో, చిన్న చిన్న వ్యాపారస్తుల యొక్క జీవితాలు చితికిపోయాయి. ఒక ఊళ్ళో ఓ పెద్ద బట్టల కొట్టు వచ్చింది అనుకోండి, చిన్న బట్టల కొట్టు 10 బట్టల కొట్లు నాశనం అయిపోతాయి. 10 మంది నాశనం అయిపోయినట్టే. ఒకడు బాగుపడడానికి 10 మంది నాశనం అయిపోయి, ఈ 10 మంది ఏం చేయాలి, రేపొద్దున సంవత్సరం తర్వాత అదే బట్టల కొట్లో గుమాస్తాల కింద చేయాలి. అర్థమైందా? ఇది ఎలా జరుగుతోంది? స్వార్థం వల్ల జరుగుతుంది. వాడు ఒక్కడ స్వార్థానికి 10 మంది నాశనం అయిపోతున్నారు. ఆ స్వార్థం ఎప్పుడు పోతుందో అప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఇప్పుడు పూర్వం చిన్న చిన్న దుకాణాలు ఉండేవి, శుభ్రంగా ఉండేవి, అన్ని రకాల కొట్లు అన్ని రకాలు అక్కడ దొరికేవి. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఒక 100 గ్రాములు నూనె కావాలని ఇచ్చేవాడు ఉంటాడు, అప్పిస్తాడు. ఇప్పుడు వాడి దగ్గర డబ్బు లేదు. ఇంట్లో వాడికి ఓ పెళ్లి జరిగింది, వెళ్ళాడు, నాన్న అప్పి అంటే ఊర్లో వాడే కదా వాడు అప్పిచ్చాడు. కూతుర్లకి కొడుకు 10, అప్పుడు 10 మంది సంతానం ఉన్నా పెళ్లి చేసేవారు. ఇప్పుడు ఒక సంతానానికి పెళ్లి చేయాలంటే ఏమవుతుంది, మాల్స్కి వెళ్ళాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, వాడు అప్పేవాడు. అవి ఏమవుతుంది, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇప్పటికిప్పుడు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ఏమవుతుంది, ఇంకా నువ్వు ఏం ఎదగలవు? నువ్వు మధ్యతరగతి వాడివి, నువ్వు చిన్న కొట్టులో కొనుక్కోకుండా నువ్వు ఊళ్ళో దుకాణం ఉంది, మంచిగా ఓ బట్టల కొట్టు ఉంది, నీకు తెలుసున్న బట్టల కొట్టు ఉంది, అక్కడ కొనుక్కో, వాడు అప్పిస్తాడు. ఇప్పుడు కాదు, ఓ 2 నెలల గట్టు నువ్వు తెలుసున్న వాడివేగా, నువ్వు ఎందుకు వెళ్ళాలా మాల్స్కి? ఎందుకు వెళ్ళాలా? మాల్స్లో కొనుక్కోవడం వల్ల నీకేమవుతోంది, నువ్వు 10 లక్షలు ఇప్పుడే అప్పు చేయాల్సి వస్తుంది కదా వేరే వాడి దగ్గర తీసుకొచ్చి. ఆ 10 లక్షలకి వడ్డీ ఎంత అవుతుంది? అదే వాడి దగ్గర అయితే నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు ఇంతని కట్టుకుంటే మా ఊళ్ళో వాడే కదా అని వాడు ఊరుకుంటాడు. అప్పుడు అందుకే అంతమంది ఉన్నా, సంతానం ఉన్నా సరే, పెళ్ళిళ్ళు చదువులు అన్నీ చేయగలిగారు. ఇప్పుడు ఒక్కడున్నా సరే ఈదలేకపోతున్నారు సంసారం. ఎందుకయ్యా అంటే స్వార్థం వల్ల. నీకు స్వార్థం పెరిగింది, వాడికి స్వార్థం పెరిగింది, తద్వారా నాశనం అయిపోతుంది. మనం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? దేనికైనా సరే శ్రద్ధ అనేది ప్రధానం. నిత్యం భగవదారాధన చేయడం వల్ల ఈ రోజు కాకపోయినా సరే రేపు ఉదయం అయినా సరే నీకు భగవదారాధన, నువ్వు మనిషిని నమ్మి నాశనం అయిపోయినవాడు ఉన్నాడు, కానీ భగవంతుణ్ణి నమ్మి నాశనం అయిపోయినవాడు ఎవ్వడూ లేడు. కాబట్టి రోజు నిత్యము భగవదారాధన చేస్తూ, అయ్యా నా సమస్య ఇది. ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి, ఎందుకున్నాయి? ఇప్పుడు నీకు ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగట్లేదా? అప్లికేషన్ పట్టుకుని ఇంటి పన్ను కావాలి, ఇంటికి నెంబర్ కావాలి, తిరుగుతున్నావా లేదా? అలాగే నీ జీవితానికి ప్రధానంగా నువ్వు ఎదగడానికి నీకు అవసరం కాబట్టి గుళ్ళకు తిరుగు. ఖచ్చితంగా రోజు వెళ్ళి అప్లికేషన్ పెట్టు, భగవంతుడికి ఓ 3 ప్రదక్షిణాలు చేయి, దండం పెట్టుకో. అది ఆఫీస్ అంతే. చక్కగా వెళ్ళి ప్రదక్షిణాలు చేయి, దేవుడు దండం పెట్టుకో, స్వామి నా కష్టం ఇదని చెప్పుకో. నీ కష్టాన్ని తీరుస్తాడు భగవంతుడు, నీకు ఒక దారి చూపిస్తాడు. నీ కష్టాన్ని తీరుస్తాడంటే సినిమాలో చూపించినట్టు వెంటనే ప్రత్యక్షం అయిపోయి ఇలా అండవు. నువ్వు ఎదగడానికి నువ్వు చెయ్యగలిగినటువంటిది, నువ్వు సాధించగలిగినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు. ఆ మార్గాన్ని మళ్ళీ నువ్వు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటేనే పైకొస్తావు. భగవంతుడు జీవితంలో ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. ఈ రోజు అవకాశం ఇచ్చాడు కదా, ఈ రోజు మన దగ్గర అన్ని ఉన్నాయి కదా అని చెప్పి విచ్చలవిడి తత్వం చేసామనుకోండి, మొత్తం నీ అంతటి నువ్వు నాశనం చేసుకుంటే రెండోసారి భగవంతుడు ఇవ్వడు. మళ్ళీ నీ వంతు వచ్చేసరికి సంవత్సరాలు అవ్వచ్చు, ఆ సంవత్సరాలు పూర్తయితే నువ్వు ఉండొచ్చు, పోవచ్చు. కాబట్టి మనం జీవితంలో పైకి ఎదగాలి అని అనుకుంటే శ్రద్ధ ఉండాలి, భగవద్ అనుగ్రహం ఉండాలి. అలాగే నీకు తోటి వారి మీద, ఎదుటి వారి మీద నీకు మంచి గుణం ఉండాలి. ఎదుటివాడికి ₹1 దానం చేయగలిగేటువంటి గుణం ఉండాలి. అలా ఉంటేనే శుభ్రంగా నువ్వు బాగుపడతావు, లేకపోతే ఏ వృత్తిలో ఉన్న నాశనం. పోగొట్టుకున్న డబ్బును, బంగారాన్ని, వస్తువులని, ఆరోగ్యాన్ని, అనుబంధాలని, ఆస్తిపాస్తులు, అధికారం, ఉద్యోగం, పదవి, ఇలా ప్రతిదాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఏదైనా శక్తివంతమైన మంత్రం, శ్లోకం ఉన్నాయా? ఉందమ్మా. దానికి చండీదేవి ఆవాహన చేయాలి. చండీ పరమేశ్వరీ దేవి ఆరాధన చేయడం వల్ల ఏదైతే మనం కోల్పోయినటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, పదవులు, ఇవన్నీ, ఆనందము,
బంధుమిత్రులు అందరూ కూడా మనకి సంప్రాప్తిస్తారు. ఇదేంటయ్యా అంటే సావర్ణిక అనేటటువంటి మన్వంతరంలో సురధుడు అనేటటువంటి ఒక మహారాజు గారు, అలాగే సమాధి అనే ఒక వైశ్యుడు, ఇద్దరూ కూడా పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తున్నారు. సర్వస్వాన్ని కోల్పోయారు పాపం వాళ్ళు, అన్నీ కోల్పోయారు, పదవులు కోల్పోయారు, ధనధాన్యాలు కోల్పోయారు, అన్నీ కోల్పోయారు, ఐశ్వర్యాలు అన్నీ కోల్పోయి ఆఖరికి బికారులు అయిపోయారు. ఏదో పుణ్యక్షేత్రంలో ఏది తిరిగితే ఏ దేవుడైనా కరించకపోతాడా అన్నటువంటి ఆలోచనతో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. నైమిషారణ్యంలో మేధాఋషి అనేటువంటి ఋషి ఆశ్రమానికి వెళ్ళి ఆ మేధాఋషి పాదాల మీద పడి, స్వామి మాకు బుద్ధి వచ్చింది, మేము జాగ్రత్తగా ఉంటాం, మేము ఇలా కోల్పోయాం, నేను మహారాజుని, వీడేమో వైశ్యుడు, బోల్డ్ అన్ని ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోయాం, బంధుమిత్రులు మమ్మల్ని తరివేశారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రాధేయపడితే, అప్పుడు ఈ చండీ సప్తశతి అనేటువంటి దేవీ మహత్యం అనే స్తోత్రాన్ని 700 శ్లోకాలు ఉంటాయి. ఆ 700 శ్లోకాల రూపంలో ఉపదేశం చేసేట మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి ఈ దేవీ మహత్యాన్ని మేధాఋషి చెప్పాట. ఎవరికి? ఈ రాజుగారికి, వైశ్యుడికి. ఆ అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారు 3 రూపాల్లో ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో ఉంటుంది. ఈ 3 రూపముల యొక్క శక్తి మహత్యాన్నంతా చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషించి అమ్మవారి ఆరాధన చేశారు. సంవత్సర కాలం చేశారట. ఈ సంవత్సర కాలం చేసిన తరువాత అమ్మవారు ప్రత్యక్షమై నాయన మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను, బ్రతికినంత కాలం ఆయురారోగ్యైశ్వర్యాలతో ఆనందంగా జీవనం సాగించండి, బంధుమిత్రులతో, పిల్లా పాపలతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో జీవనం సాగించండి. రాబోయేటటువంటి మన్వంతరం అంటే వేరే నెక్స్ట్ కల్పనలో ఈ సురధుడికి ఆ మన్వంతరానికి రాజు అంటే ఇంద్రుడి యొక్క పదవి లభించిందట ఈ రాజుగారికి. అలాగే ఈ వైశ్యుడికి కుబేరుడి యొక్క పదవి లభించిందట. అలా ఈ చండీ ఆరాధన చేయడం వల్ల మనం కోల్పోయింది ఏదైనా సరే ధర్మబద్ధమైనది, మళ్ళీ అధర్మబద్ధమైనది కాదు. మనం ఎదుటివాడి స్థలం కబ్జా చేస్తే మళ్ళీ అది వాడికి వెళ్ళిపోయిన తర్వాత నాది కోల్పోయాను, నాకు అది కావాలని చేస్తే నీకు రాదు. నీకు సొంతంగా నువ్వు ఏ స్వార్థం లేకుండా నువ్వు ఏదైతే గడించావో ఆ గడించింది గనక నువ్వు కోల్పోతే ఆ కోల్పోయింది అమ్మవారు నీకు వెంటనే ఇస్తుంది. అద్భుతమైన విషయాలను వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.